నమస్తే. ప్రభుత్వ శాఖలో అవినీతి పూర్తి స్థాయిలో పెరిగిందని చెప్పుకోవచ్చు. నాగర్కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖలో అంటే ఆసుపత్రిలో ఎవరైనా పుట్టినా వాళ్ళకు పుట్టిన సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, లేదంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా ప్రతి సర్టిఫికేట్కు 500 రూపాయలు వసూలు చేస్తూ రిజిస్టారే మెయింటైన్ చేస్తుండ్రు. అయితే వీళ్ళు ఏదైతే లంచం రూపంలో తీసుకుంటుండో ఆ లంచం రూపంలో తీసుకున్న డబ్బులకు రిజిస్టర్ కూడా అంటే మెయింటైన్ చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతున్నప్పటికీ వారిని వివరణ అడిగితే పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకే మేము 500 తీసుకొని 300, 500 అంటే ఆ సర్టిఫికేట్ వాల్యూని బట్టి డెత్ సర్టిఫికేటా, లేకపోతే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటా, లేకపోతే ఫిట్నెస్ సర్టిఫికేటా, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని డాక్టర్లు సర్టిఫికేట్ నిర్ధారిస్తేనే కానీ ప్రభుత్వ శాఖలో కావచ్చు వివిధ శాఖల్లో ఆ సర్టిఫికేట్కు వాల్యూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన వద్ద బ్యాగర్ వెంకటస్వామి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ప్రభుత్వ శాఖలో ఇంతకుముందు అంటే రహస్యంగా డబ్బులు లంచాలు ఇచ్చి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పూర్తిస్థాయిలో డైరీ మెయింటైన్ చేస్తున్నారు. లంచాలు ఎవరెవరు ఇస్తున్నారు, ఏది పరిస్థితి నాగర్కర్నూలు జిల్లాలో? మనకు అవినీతికి మారుపేరుగా పాలమూరు ఉమ్మడి జిల్లా కేంద్రంగా నడవడం అనేది చాలా దురదృష్టకరం. ముందే వెనుకబడ్డ జిల్లా, ప్రజలు బిక్కుబిక్కుమంటూ అంటే తినే తిండి కూడా వలసపోయి బతికే మన జిల్లాలో కనీసం ఒక సర్టిఫికేట్, ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, సరే తెలియకుండా ఎక్కడో 100-200 గతంలో తీసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు నాగర్కర్నూలులో మరీ దారుణం ఏంటంటే ఒక రిజిస్టర్ మెయింటెనెన్స్ చేస్తూ 500 నుంచి 200, 300 అని ఒక రిజిస్టర్ మెయింటెనెన్స్ చేసి వసూలు చేయడం అనేది చాలా దుర్మార్గం. మరి ఈ అధికారులు ఎవరు ఆదేశాల మేరకు ఇట్లా వసూలు చేస్తున్నారు? ప్రజలని పట్టి పీడించి అంటే ముక్కుబండి పట్టి పిండి వసూలు చేసే వరకు ఎందుకు ఈ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. మా దృష్టికి కూడా వచ్చింది ఈ విషయము. మేము కూడా ఈ రేపో ఎల్లుండో మరి డిఎంహెచ్ఓని కలిసి వివరణ కూడా అడుగుతాం. ఎందుకంటే ప్రజల నుంచి వసూలు చేయాలి ఖచ్చితంగా డబ్బులని ఎవరు చెప్పినారు? ప్రభుత్వం చెప్పిందా? ప్రభుత్వ అధికారులు చెప్పినరా? పై స్థాయి అధికారులని చెప్తున్నారు అని మా దృష్టికి అయితే వచ్చింది. కానీ ఎవరు చెప్పింది అనేది ఖచ్చితంగా డిఎంహెచ్ఓని అడుగుతాము, నిలదీస్తాం కూడా ఖచ్చితంగా. మనం గతంలో చూసాము మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో కూడా డబ్బులు లంచం ఇవ్వలేని పరిస్థితిలో ఒక తండ్రి రైల్వే అంటే ట్రైన్ పట్టాలకి మీద పడి చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితులు ఎందుకు అధికారులు ఇంత అంటే డైరెక్ట్గా వసూలు చేయడము, రిజిస్టర్ మెయింటైన్ చేయడము, పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకు మేము చేస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలు సరే ఏదైనా డెవలప్మెంట్ చేశారా అని అంటే అట్లా కూడా ఇంతవరకు ఏ డెవలప్మెంట్ ఆ డబ్బులతో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు. ఇప్పటికీ నాగర్కర్నూలు ఆసుపత్రిలో అక్కడ టాయిలెట్స్ కావచ్చు, ఇంకా వివిధ రకాల ఏదైతే డాక్టర్కి సంబంధించినవి, రోగులకు సంబంధించి ఏం మాత్రం కూడా నీట్నెస్ దానిలో ఇదొకటి అంటే ఈ లంచం రూపం బయటపడింది. అంటే ఇప్పుడు అఫీషియల్గా ఒక రికార్డు మెయింటెనెన్స్ చేస్తూ డబ్బులు వసూలు చేయడం అనేది చాలా దుర్మార్గం. అయితే ప్రభుత్వ ఆదేశాలు ఉంటే ఒక రసీదు కూడా ఇవ్వాలి. మరి ప్రభుత్వానికి ఆ డబ్బులు వెళ్తున్నాయి, డెవలప్మెంట్ కోసము ఫండ్ వసూలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వం ఏదైనా ఆదేశాలు ఇస్తే ప్రభుత్వం ఒక రసీదు కూడా కొట్టించి డబ్బులు వసూలు చేస్తుంది. కానీ ఇక్కడ రసీదు లేదు, ఎటువంటి చిట్టి కూడా ప్రజలకు ఇవ్వట్లేదు. కేవలం ఎంత వసూలు చేస్తుండని మరి ఎవరైనా పై స్థాయి అధికారులు ఈ అవినీతికి పాల్పడుతున్నట్లే తెలుస్తుంది. కానీ ప్రభుత్వము ఎక్కడ కూడా ఇట్లా డబ్బులు వసూలు చేయాలనేది లేదు. ప్రభుత్వము మనకి ఓపీ చిట్టి తీసుకుంటే కూడా ఫ్రీగా ఇచ్చే ఈ ప్రభుత్వము బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అంటే దానికి 500 ప్రభుత్వం ఎందుకు వసూలు చేయమని చెప్తుంది? డెవలప్మెంట్ కోసం చేయాలని ప్రభుత్వం ఏదన్నా ఆదేశాలు జారీ చేస్తే దానికి ఒక జీవో ఉంటుంది, ఒక రసీదు ఉంటుంది. ప్రజలకు కూడా నేను గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టే నేను తీసుకుంటున్నా అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా రసీదు నమోదు కావట్లేదు. వాళ్ళే ఒక కాంట్రాక్టరా లేకపోతే పై స్థాయి అధికారులు ఎవరన్నా అంటే వసూలు చేసేది వాళ్ళకు కరెక్ట్గా తెలియడానికి మాత్రమే బుక్ మెయింటెనెన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా అవినీతే. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అయితే కాదు. ఇది ప్రభుత్వం పేరు చెప్పి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళ జేబులు నింపుకోవడానికి కావచ్చు. కానీ ఇది ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ అధికారులు ఎవరెవరో ఖచ్చితంగా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రజలకు కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతం నుంచి నిరుపేదలు ఎవరైతే వారు మాత్రమే ఈ ప్రభుత్వ
ఆసుపత్రులను వినియోగిస్తారని చెప్పుకోవచ్చు. ఇక అయితే ఉన్న వాళ్ళు మొత్తం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నార్కర్నూలు జిల్లా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళంతా నిరుపేదలు అక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు. అయితే వాళ్ళతోనూ కూడా ముక్కు పిండి మరి 500, 300, 600 ఇట్లా వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఆ అధికారులు ఎవరైతే వసూలు చేస్తున్నారో పై స్థాయి చెప్పిన అధికారి ఎవరో ఆ అధికారులకు ఇప్పటికైనా సిగ్గుండాలని చెప్పాలి నేను అంటున్నా. ఎందుకనంటే నిరుపేదలు డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వస్తే వాళ్ళ నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం అనేది చాలా సిగ్గుచెట్టుకు. అది కూడా మనం చూస్తాం, బాక్స్లో ప్లే అవుతున్నాయి చూస్తున్నాము. అంటే ధైర్యంగా ఒక బుక్కే మెయింటైన్ చేస్తున్నారు, ఎవరి నుంచి ఎంత వసూలు చేసినాము ఏం కథ అని. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవస్థ కొనసాగుతుంది. వారిని ఇప్పటికైనా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రికార్డ్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారో, అప్పుడు డబ్బులు ఎవరు వసూలు చేస్తున్నారో, ఎప్పటి నుంచి వసూలు చేస్తున్నారో ప్రతి ఒక్క లెక్క ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈ అధికారుల పైన ఉంది. మన తొలి వెలుగు కోసం మహబూబ్నగర్ జిల్లా నుంచి మీ మధు.